తీర్చాలి. ఇవాళ మన లోపల మనకున్న అనేక సమస్యలకు మీకు కేసీఆర్ గారికి మధ్యలో వారధిగా నేను నిలబడి ఉంటా. నేను మిమ్మల్ని ఏది అవసరం ఉంటే అది సార్ దగ్గరికి మీ సమస్య నేను తీసుకుపోయి చూపిస్తా. మనం చాలా బలమైనటువంటి పార్టీ, ఇంకా బలంగా ఎదుగుదాం. ప్రపంచంలో మనల్ని ఎవరు ఎదిరించలేనంత బలంగా ఎదుగుదాం. కానీ అట్ ద సేమ్ టైం ప్రజల్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం మనకున్నది. తెలంగాణ యొక్క అభివృద్ధిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం మనకున్నది. ఆ ప్రథమ బాధ్యతను మర్చిపోవద్దని కూడా ఇక్కడ ఉండేటటువంటి నాయకులకందరికీ కూడా నేను సూచన చేస్తూ ఉన్నాను. మీ అందరికీ తెలుసు ప్రపంచం అంతా ఉంటుంది. అప్పుడైతే ఆ ఈడీ సిబిఐ మొత్తం నా ఫోన్ నంబర్ టీవీలలోనే వేసేసారు. ప్రతి ఒక్కరి దగ్గర నా ఫోన్ నంబర్ ఉంటుంది. ఫోన్ నంబర్ లేని వాళ్ళు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ ఎట్లా అన్నా నన్ను రీచ్ కావచ్చు. మీకు ఏ సమస్య ఉన్నా తీర్చేటటువంటి బాధ్యత నేను తీసుకుంటా. కేసీఆర్ గారి దగ్గరికి మీ సమస్యను నేను వివరించి తీసుకొని వెళ్తా. మీరు నాకు ఒక వాగ్దానం చేయాలి. భద్రాచలంలో ఉప ఎన్నిక వస్తే ఎట్టి పరిస్థితులలో మళ్ళా ఇదే గులాబీ జెండా ఎగిరేయాలని చెప్పి మాట మీ అందరి దగ్గర నేను తీసుకుంటా ఉన్నాను. మరి ఇక్కడికి భద్రాచలంతో నా అనుబంధం ఇప్పటిది కాదు, అనేక సంవత్సరాలది. ఆనాడు భద్రాచలంకి